నేను మొగోన్నో ఆడదాన్నో అర్థమైంది లేదు నా పిల్లని చేయబట్టి. ఎందుకు కొడతావు గంతగానం వడ్లు బుక్కిన బర్రోలే చేసుడు తక్కువ కూసుడు ఎక్కరా నీ పని గింత చేసి గంతులేసి మెంతులు బుక్కుతాను మాట్లాడక మళ్ళా బకెట్ అనుకో సంపితే బఠానీలు బుక్కెళ్ళమ్మా ఏమనుకుంటున్నావో. ఆడన్నప్పుడు అలకేసుకోవాలి, మొగడన్నప్పుడు కునికేసుకోవాలి. అరే నాతో నీళ్ళు పంపిస్తానేంది? అయ్యా ఈ నీళ్ళు పోతారు కీలరేనట్టు ఎత్తాను ఎందుకు నువ్వు ఒక్కొక్క మొగాని చూడిపో అరొక్కటి వేసుకుంటా పిల్లల్ని అరటి పండుగలు చూసుకుంటారు నీరెక్క నీరుసుక పడతారు అందరూ. అవ్వో నీయాసంటూ ఆడేది ఉంటే ఏ మొగడన్నా మొండిగానే ఉంటాడే, అరటి పండుగలే అలగా ఉండడు. ఆయవన్న ఆడదన్నప్పుడు అలా పొద్దుగా వేసి అలకెత్తా గాని ఈ పొద్దుకినకలేసి ఆడికి తిరుగుతా అదే గద్దలేక మళ్ళీ నావిని కోరుతాను. ఒర్రకపోతే ఏంది మరి పానం సాతగా కంబటాలకు లేసి ఆగమాగం చేసుకుంటానా మన పిల్లం ఒక్కతే పని చేసుకుంటాని దానికి దిగురం కొద్ది ఆశ అని గొంతనాలు చల్లేదా నీకు ఇంకా మళ్ళీ నా మీదకి ఎరుకులాడతాను. అవ్వో ఇంకా నయం మొగడ నాకు శాతం అయితే లేదు అలుకుదలు అంటలేవు. ఏంది మీ లొల్లి రోజుదే కథ నా పిల్లగా మీది మా చెల్లెను జల్ల చేప పట్టినట్టు పడతానవు ఎందుకు గింతే కదా అక్క నా బతుకు ఎక్కడ దిక్కుమాలోడు దొరికిండో రోజు ఎల్లమ్మ కలిపే నాకు కాదా మరి రోజు కలిపి పెట్టబడుతుంది. నువ్వైతే ఎంతటి పిల్లవో నోట్లు ఏలు పెడితే కొరకు కదా. ఏ ఆ పుర్రి మీ లొల్లి వేలు ఒట్ల పడ ఆలలేదు పల్లలేదా మీ లొల్లికి తాగుబోతాడు పోయి దుకాణం కడుగునట్టు ఎత్తారు మీరు. మరి ఏం చేయమంటావు వదనే గిసొంటి పందెంగ పిల్లని దొరికినాక వదుడు కాకపోతే ఇంకేమవుతుంది నాకు. అయితంగాని నువ్వెందుకు వచ్చినావు చెప్పు. ఏం లేదు పిల్లగా రస్తలకు పని పోయినాం కదా పైసలు ఇచ్చింది అట్నే చెల్లెకు కూడా ఏమన్నా దిగోవే పైసలు. ఇప్పుడు ఇచ్చింది అది మొన్న బజార్కి అయినప్పుడు బండి చేసిన అందుకనే ముఖం చూపెట్టుకోలేక నీతో పంపించింది మనకేడ పని లేక మేము వస్తాం అని వృత్తి మిమ్మల్ని దాన్ని అంటాను ఇచ్చినప్పుడు తీసుకోక. అరే మొగడు వినక అంతే వదుడు మంది వినక అంతే వదుడు ఎవరన్నా ఈని చెప్తే మళ్ళీ లొల్లి అనే. ఏ ఊకా పిల్లగా సిగ్గేలేదు ఇన్నావే మందితో నీ ఊకే మాట్లాడతావు చల్లు. అక్క చూడైందో గాని ఇంకా ఆలస్యమే నీళ్ళే జల్దీ. అయ్యో ఎత్తానా చల్లు 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 చల్లు. ఎంతైనా మరిది మంచోడు చెల్లెకింత ఆసరైతాడు నా మొగడు ఉన్నాడు ఎందుకు పనికిరాడు కంచం నిండా తింటాడు మంచం నిండా వంటాడు దండగా దేనికి అక్కరడిచి వింతల పండుగ వాడు వీడెందుకు ఎట్లా కూర్చున్నాడు ఏంది గిడ కూర్చున్నా కూసుంటే మంచిగుంటదా నిల్సుంటే మంచిగుంటదా అని చూస్తాను అందుకే సంధిచ్చి గిడ పొందిచ్చిన మా పొందిచ్చినవు ఈ మంది ముఖం మీద కొట్టినట్టు బయటి వేసి ఊడిపో గా ప్రసాద్ మా చెల్లెకి ఎంత ఆసర అవుతుందో తెలుస్తుంది నీ లెక్క ఇంట్లో కూర్చొని గాజులు వేసుకొని ఫోజులు కొట్టుకుంటే తిరుగుతాడు అనుకుంటారా ఏమిటండి మీరు మాట్లాడేది అంటే నేను ఇంటికెళ్ళి ఆడదే లెక్క కనబడతానా నీ కంటికి చీరగడితే అట్లే ఉంటావు మరి గా ఒక్కొక్క మొగని చూడిపో తీరొక్క పని చేసుకుంటా తీరి పారి ఉంటాను నువ్వు పారం కోడలు ఇంట్లో వండి పని గిలుచుకుంటూ ఉంటాను మరి పండకపోతే ఏం చేయమంటావే తిరుగుతానేమో తిరిగిపోతాడు అంటారు అట్టి ఉంటానేమో ఆడంగా అంటారు మరి ఎట్లనే మా అమ్మగోళ్ళ బతుకులు బాయిల పడ్డ బకెట్ అన్నట్టారా మా బతుకులు అంతకంటే అద్మానంతి దాన్నన్నా బయటకు తీసి వాడుకోవచ్చు నీ బతుకు కింద పడ్డ మెతుకు రెండు ఒకటి ఎందుకు అక్కరావు ఏందే ఊకుంటే బాగా రెచ్చిపోతాను సర్పు సరితే నన్ను కూరల కళ్యామాకు తీసేస్తాను గద్దద్దాన కనబడతాను నీకు ఆ ముచ్చట ప్రత్యేకంగా చెప్పాలనా గానీ పొలం కాడికి వేసినవా లేదా లేకుంటే దాన్ని దేవుని చేతుల పెట్టి ఇట్లా దేశమంతా తిరిగత్తనవా ఏడవైనే పోవాలా వద్దా అని ఆలోచిస్తానా అవును నీకు పనేడ తీరుతుంది పాపం మబ్బుల పోయి పొద్దుకి రాబడితివి కదా సిగ్గుండాలే కొంచెం అన్నా ఉంటే నిన్నెందుకు చేసుకుంటేనే గీ మాటలకేం డోకలేదు గాని ఆ పొలాన్ని పోషమ్మకి ఇష్టపెట్టుడైనా పోయి ఏమన్నా చేసేది ఉన్నదా పొలం నిండా గడ్డే ఉన్నది గడ్డి కట్లన్నా కట్టియచ్చు కదా ఇంట్లో కూర్చుంటారు నువ్వు వాళ్ళింటికి వీళ్ళింటికి పోయే బదులు నువ్వు చేసుకోవచ్చు కదా ఆ పని ఊకే పని నెంబడి పెడతానా ఇదే తలకాయ దీంతో ఇంట్లో ఉంటే పోయినా అంటే పోయినా అన్నట్టు కాదు ట్రాక్టర్ వచ్చేదాకా ఉండి గడికట్లు కట్టించే ఇంటికి రావాలి నువ్వు ఇవాళ చూడు ఏంటిది నేను ఓకే సంపంగా దగ్గర పోతారా గడ్డి కట్టలు ఎప్పుడు చుడతాడో ఆ పని అటే పోతుంది అడిగేస్తా మరి. సరే మరి చెప్పండి రా. ఇగో గా సరువు పక్క ఆధార్ కార్డు జీరాక్స్ తీసుకురామన్నది తీసుకుపోయి అప్పయిరా. సరే తీసుకోపోతుంది. ఇది అసలు ఇంటికాడ నిమ్మలంగా అస్సలు వచ్చేది కదా. అబ్బో ఈ పవన్ గాల బిల్డింగ్ పోతాను కదా జబర్దస్త్ పోతాను 4 రూములు పెద్ద పెద్ద మంచిగానే కడతాను.
ఏంద్రా ఏమో గుర్తుకుంటాను. ఏం లేదురా ఇంకా పొలకాడికి పోదామని పోతానా అయితే గాని మమ్మల్ని ఉంచుదాం అనుకుంటానవా చంపుదాం అనుకుంటానవా? అగో నిన్ను మందలిచ్చుడే మానం తక్కువైంది ఎందురు. నీ జోలికైనా వచ్చినా నేను గంత మాట అంటాను. రాలే గాని నువ్వట మీ ఇంటికాడ నీ పెళ్ళానికి బాగానే పని చేస్తానవట. నా పెళ్ళం నా దగ్గరికి వచ్చి నన్ను పని చేయమంటది. ఏంద్రా నీ కథ? ఆగో నా ఇల్లు నా పెళ్ళం నా ఇష్టం, పండుకొని పామాటాడతా. నీకేంద్రా గవ్వని? నీ ఇంట్లో నువ్వు ఏమన్నా చేసుకోరా, మరి నా పెళ్ళానికి ఎందుకు చెప్తాను? ఓరు వారి నీ పెళ్ళానికి మేమెందుకు చెప్పినవరా? పొద్దుగాల నా పెళ్ళానికి పైసలు ఇస్తానే వచ్చింది, అప్పుడు చూడొచ్చు నిన్ను అడగచ్చు. దానికి మమ్మల్ని ఏం చేయమంటారా? అయినా ఇంట్లోగా ఆడోళ్ళ పని చేస్తురేంద్రా నీ ఏ పోరా, నువ్వు పెద్ద మొగని మనం ముడతాను. అరే నీ సంగతి నాదిరారా? బజార్లో మాట్లాడతావు కానీ పిల్లల దగ్గర మాట్లాడతావురా? ఇంకా నువ్వు వచ్చి నా దగ్గర ఎందుకు కొడుతున్నావా? నీ గురించి నాకు తెలియాలనుకుంటున్నావారా? ఏ పో పో, పో. ఇంకా చూస్తాను పో. ఈ అమ్మ వీడిని మందలిచ్చుడు తప్పున్నది గంతగానే ఊరుతాడు. ఛీ ఏమైంది? ఎప్పుడు వస్తా అన్నాడు గడ్డి కట్టలు గట్ట? వానికి ఇయ్యలేదో పండుగ అంటే రేపు వస్తా అంటాడు. అగ్గో రోజు రోజు పని అటే పోతాంది కదా. మొన్న గట్లనే అన్నాడు, నిన్న గట్లనే అన్నాడు, ఇయ్యాల కూడా గట్లనే అన్నాడా? ఏం చేస్తావే, అక్కిరం అన్నది ముక్కు వినేలు వేసుకొని ఉండాలి. సరే గాని ఆకలి బాగా అవుతుంది, ముక్కనే తనైపో. కాలేజీలో అడకొచ్చుకపోయేస్తా. ఇంకా సరువు పక్క ఆధార్ కార్డు ఎందుకు మనదే? మొన్నటి మహిళా సంఘం లోన్ తీరింది కదా, మళ్ళీ ఎత్తుకుంటాను, అందుకనే తీసుకురమ్మన్నది. ఆగో తేరింది మళ్ళీ వస్తుందా? పోయినా సరే మీ లీడర్ కట్టలే లొల్లిలేని, ఈసారి నాకు కరెక్ట్ కట్టవాను. కట్టకపోతే ఊకుంటావా? గట్టిగా అడుగుతాం. లీడర్ అయితేంది ఎవత అయితేంది, కట్టకపోతే తీసి పాడేసుడే. అయ్యో గడ్డి అంతా అట్లనే ఉన్నది కదా. ఇక వాడొచ్చేం కట్టలు కడతారు కానీ సప్పుడెక్క కాలు పెడతా. ఏంది గోసవాంతో నాకు? ఓ ప్రసాదు, మీ గడ్డి కుప్ప కాలిపోతుంది, జల్ది పొలం కాడికి. ఇదంతా ఎట్లా కాలిందిరా? నేనే తలగబెట్టినా. నువ్వు తలగబెట్టినావా? ఎందుకు? గడ్డి బాగున్నది, కట్టెలు కట్టుకొని రమ్మంటే వస్తలేడు. ఇదంతా ఎట్లా అని చెప్పి నేనే తలగబెట్టినా. ఓరి నల్లముఖ కూడా, నీకేమైనా బుద్ధి ఉన్నదిరా? ఎవడన్నా గడ్డి కాలబెట్టుకుంటారా? పైపులు వైర్లు మొత్తం కాలసిపో. ఎందుకు రా గంట కోపం వస్తుంది? అవి తలగబడితే కొత్తవి కొనుతుంది. నేనేమన్నా అవి తలగబడితే అనుకున్నానా, లేకపోతే గట్ల అవుతుంది అనుకున్నానా? పైపులు గడ్డికే గంత కొడతాను. మళ్ళా మాట్లాడకు, దౌడపడి చంపుతా. నేను మాట్లాడేది కాలిన వైర్ల గురించో పైపుల గురించో కాదురా, మన భూమి గురించి, మన బతుకుల గురించి. భూమి గురించా?
అదేడే పోయిందిరా. గిట్ల పొలాలను గాలబెడితే గడ్డి బాధ తప్పుతుంది అనుకుంటారు కానీ రైతులకు ఎంత నష్టం అవుతుందో నీకు తెలుస్తలేదు. నువ్వు గాలబెట్టింది గడ్డిని కాదు, మన బతుకులని. గడ్డి గాలబెట్టి పని తప్పించుకుందామని చూసినావా? నీకు శాత కదంటే నేనన్నా కట్టించుకుంది కదా గడ్డి కట్టలు. అరే గడ్డి కోయకాలు కాలబెడితే ఎంత నష్టమో నీకు తెలుసారా? తెలియకుండా ఎట్లా కాలబెట్టే బుద్ధి అవుతుంది నీకు? గట్ల కాలబెడితే నత్రజని, పొటాషియం, భాస్వరం అన్ని ఆ మంటల్లో కాలిపోయి ఎంత నష్టమో తెలుసారా నీకు? అంతేకాదురా, అట్లా కాలబెడితే భూమిని సారం చేసే వానపాములు కాలిపోయి ఆ భూమి ఎందుకు పనికి రాకుండా పోతుందా? ఇది మీకు ఎందుకు అర్థమవుతుందిరా? గట్ల కాలబెడితే ఆ కాలుష్యం గాల్లే కలిసి మనం పీల్చుకున్నప్పుడు మనసులో కూడా ఇబ్బంది అవుతుందిరా. చర్మవ్యాధులు అయితే ఎన్నో ఇబ్బంది పడదు తెలుసారా మీకు? అరే తప్పైందిరా. అట్లా కాలబెడితే గిన్నె నష్టాలు ఉంటాయని నాకు తెలియదురా. తెలితే గిట్లా చేస్తున్నారా? గివ్వని తెలియనప్పుడు ఎందుకు వచ్చి గాలబెట్టినావు? సపరేకుంటే అయిపోతుండే కదా. అదేమంటుంది నిన్ను? అట్లా కాదు పిల్లగా, వీనికి వంగబెట్టి నాలుగు కుదురుతాయి కానీ మన బాధ అర్థం కాదు. అర్థమది ఏమనకు. ఆయనకు తెలితే మాత్రం కాలబెట్టినా అన్న ఏది మంచో ఏదో చెడో తెలుసుకొని చేయాలి పనులు చేస్తే. ఇగో మీ అందరికీ దండం పెట్టి చెప్తాను, మీరు కూడా ఆ పొలాలల్లా కొయ్యకాళ్ళు కాలబెట్టకూరి. ఎందుకంటే ఆ మంట కాలే వేడికి అక్కడికొచ్చే క్రీము కిటకాలు మొత్తం నాశనం అయిపోయి కర్రకు బలం లేకుండా అయిపోతాం. జర అర్థం చేసుకోండి.